అందరికీ నమస్కారం, శుభోదయం. ఆలోచనలో భాగంగా గాంధీ సూక్తులు కుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు అని. నేడు సమాజంలో చాలామంది తాము ఆచరించకున్నా ఎదుటివారికి బోధ చేస్తూ ఉంటారు. ఉదయమే లేవాలని, వ్యాయామం చేయాలని, తమ పనులను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో చేయాలని, బద్ధకాన్ని వీడాలని, నీతివంతంగా ఉండాలని, ఇలా ఎన్నెన్నో. వీటిలో ఆ చెప్పేవారి ఆచరణ ఎంత శాతమో వారే ఆలోచించుకోవాలి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠశాలకు సమయానికి రావాలని చెప్పి ఆ ఉపాధ్యాయుడే అది పాటించలేదనుకోండి, ఆ విద్యార్థికి అతనిపై గౌరవం ఉండదు. తను ఆచరించి చెప్పడం వల్ల గౌరవం పెరుగుతుంది. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి వచ్చి, మా అబ్బాయి రోజు ఎక్కువగా బెల్లం తింటున్నాడు, తినవద్దని మీరు చెప్పండి అని ప్రార్థించింది. దానికి రామకృష్ణ పరమహంస, ఒక వారం తర్వాత రండి, అప్పుడు చెబుతాను అంటారు. వారం తర్వాత ఆ తల్లి తమ కుమారుని తీసుకొని వస్తుంది. అప్పుడు పరమహంస, బాబు బెల్లం తినవద్దు, తింటే నాలాగా దంతాలు పుచ్చిపోతాయి అంటాడు. అప్పుడు తల్లి, ఈ విషయం చెప్పడానికి వారం రోజులు తీసుకున్నారు ఎందుకు స్వామి అంటే, అప్పుడు పరమహంస, అమ్మా నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నేను మానకుండా ఆ అబ్బాయికి ఎలా చెప్పగలను? ఈ వారం రోజులు కొద్దిగా తగ్గిస్తూ నేటికి పూర్తిగా మానివేసిన తర్వాత అబ్బాయికి చెప్పాను. మనం ఆచరించకుండా ఎదుటివారికి చెప్పకూడదు కదా అన్నారు. అంటే ఎన్నో బోధనలు చేసే కంటే ఆచరణ ద్వారా చేసి చూపించడం గొప్ప అనే విషయం తెలుస్తుంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే పెద్దలు చెప్పిన విషయం ఆచరణ గొప్పతనాన్ని వివరిస్తుంది. అదేవిధంగా గాంధీ మహాత్ముడు తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి తన జీవితకాలంలో చూపించాడు. కాబట్టి మనం ఎవరికైనా ముందు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దాన్ని ముందు ఆచరించి దానిలో ఉన్నటువంటి కష్ట నష్టాలను, లాభ నష్టాలను కూడా తెలుసుకొని అప్పుడు మాత్రమే ఎదుటివారికి చెప్పడం వల్ల దానికి ఒక విలువ ఉంటుంది. మనం ఆచరించడం వల్ల ఆ ఎదుటివారికి మనపై గౌరవం కూడా ఉంటుంది. అందుకోసమే బోధన చేసే ముందు ఆచరణకు సాధ్యమా, నేను దాన్ని చేస్తున్నానా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకొని ఆచరించినట్లయితే చక్కగా ఉంటుంది. మరొక గాంధీ మహాత్ముని సూక్తితో రేపు. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఆచార్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి.